హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీ శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి గురించి చర్చిద్దాం. మన శఠగోస్వాములు అంటే ఆరుగురు ఆరుగురు గోస్వాములు. గోస్వామి అంటే ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలని నియంత్రించుకోగలిగారో వాళ్ళని గోస్వామి అంటారనమాట. గో అంటే ఆవు లేదా ఇంద్రియం. ఇంద్రియం అంటే కళ్ళు, ముక్కు, నాలుక, చర్మము, చెవి. వీటిని ఎవరైతే అవి మనకి చెబుతూ ఉంటాయి, ఆ విధంగా ఆనందాన్ని పొందుదాం, ఈ విధంగా ఆనందాన్ని పొందుదామని. వాటి మాట వినకుండా వాటిని సేవలో గనక ఎవరైతే ఉపయోగిస్తే వాళ్ళని గోస్వామి అంటారు. ఎవరైతే ఇంద్రియాల మాటలు వింటారో వాళ్ళని గోదాస్ అంటారు. వాళ్ళు ఇంద్రియాలకి దాసులు అన్నమాట. వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాల మీద కంట్రోల్ లేదు. ఇంద్రియాలు వెళ్ళి ఫలానా తిందాము, అది నైవేద్యం పెట్టలేదన్నా సరే పర్లేదు ఏముంది అందులో అని తినేస్తారు. సో ఆ విధంగా ఈ ఆరుగురు గోస్వాముల్లో ఒకరు రఘునాథ్ దాస్ గోస్వామి. ఆయన గురించి ఈరోజు మనం చూద్దాం. ఈ రఘునాథ్ దాస్ గోస్వామి, ఈ గోస్వాములందరూ కూడా ఆధ్యాత్మిక జగత్తులో మంజరీలు. మంజరీలు అంటే చిన్న చిన్న పిల్లలు అన్నమాట. వీళ్ళు గోపికలకి సహాయం చేస్తారు కృష్ణుడి యొక్క లీలల్లో. సో వాళ్ళందరూ ఆధ్యాత్మిక జగత్తు నుండి ఈ భౌతిక జగత్తుకి వచ్చారు. వాళ్ళ నిత్య సిద్ధులు అన్నమాట. నిత్య సిద్ధులు అంటే వాళ్ళు ఎప్పుడు ముక్తిని పొందిన వాళ్ళే, కాకపోతే మనలాగా కర్మ ద్వారా ఇక్కడ జన్మించలేదు. మనం నిత్య బద్ధులు అంటారు. నిత్య బద్ధులు అంటే ఈ బంధనంలో ఉన్నాం ఈ లోకంలో. మనం గనక సాధన చేసి రోజు హరే కృష్ణ మహామంత్రం 16 మార్లు చేసి ఈ 4 నియమాలైన మాంసాహారం తినకుండా, వ్యభిచారం చేయకుండా, మత్తు పానీయాలు తీసుకోకుండా, జూదం ఆడకుండా ఉంటూ, వైష్ణవుల సేవ చేసుకుంటూ, భాగవతం చదువుకుంటూ, ఈ విధంగా మనం చేస్తే మనకి ముక్తి అనేది వస్తుంది. వాళ్ళని సాధనా సిద్ధులు అంటారు. నిత్య సిద్ధులు అంటే వాళ్ళు ఎప్పుడూ సాధన చేసి వాళ్ళు ఆ, సిద్ధత్వాన్ని పొందలేదన్నమాట. వాళ్ళు ఎప్పుడూ ఈ బంధనంలోకే రాలేదు. వాళ్ళు ఒకవేళ ఈ లోకంలోకి వచ్చినా సరే అది కేవలం ఆ, మనలాంటి వాళ్ళను ఉద్ధరించడానికే గాని వాళ్ళు భగవంతుడి నుండి ఎప్పుడూ వేరు కాలేదన్నమాట. ఈ గోస్వాములందరూ ఆ విధంగా నిత్య సిద్ధులు అన్నమాట. వాళ్ళు ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ భగవంతుడి మీదే ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు కొంచెం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలా కపట రూపాల్లో వస్తారన్నమాట. వేరు వేరు మనిషిలాగా అనిపిస్తారు మనకి. ఆ విధంగా ఈ రఘునాథ్ దాస్ గోస్వామి బెంగాల్లో సప్తగ్రామ్ అని ఉంది. ఆ సప్తగ్రామం నుండి 2 మైళ్ళ దూరంలో చందాపూర్ అని ఉంటుంది. ఆ చందాపూర్లో జన్మించారు. వాళ్ళ నాన్న గోవర్ధన్ ముజుందార్ అనమాట. మనం ఇక్కడ జమీందార్ అంటాం కదా, అలా అక్కడ ఆయన మజుందార్ అంటారు. గోవర్ధన్ మజుందార్. వాళ్ళ బాబాయ్ పేరు హిరణ్య మజుందార్. సో ఆ విధంగా వాళ్ళు కాయస్థ అనే ఒక ఆ, జాతికి చెందిన వాళ్ళు. ఆ విధంగా ఆయన ఒక పెద్ద జమీందారు కుటుంబంలో బాగా ధనికులు అన్నమాట. విపరీతమైన ధనికులు. వాళ్ళ నాన్నకి ఆ ప్రతి సంవత్సరం ఎన్నో లక్షల బంగారు నాణేలు వచ్చేవన్నమాట. అప్పట్లో రాజు నవాబు హుస్సేన్ షా ఆ, ఈయన దగ్గరే రూప గోస్వామి, సనాతన గోస్వామి ఆ, మంత్రులుగా పనిచేశారు, మినిస్టర్లుగా పనిచేశారు. ఆ నవాబు హుస్సేన్ షా వీళ్ళ నాన్నకి వీళ్ళ బాబాయికి గోవర్ధన్ మజుందార్, హిరణ్య మజుందార్కి ఒక పెద్ద 2 జిల్లాలు వాళ్ళకి ఆ, లీజు మీద ఇచ్చేశారన్నమాట. వాళ్ళు ఆ, అక్కడ పరిపాలన చేసుకోవచ్చు. అక్కడ జనాల నుండి పన్నులు కట్టించుకొని అది ఈ రాజుకి ఇవ్వాలి. ఆ విధంగా 12 లక్షల బంగారు, వాళ్ళు 20 లక్షలు
జనాల నుండి పన్ను తీసుకునేవాళ్ళు. 20 లక్షల బంగారు నాణేలు, రాజుకు 12 లక్షలు ఇచ్చేవాళ్ళు అనమాట. మిగతావన్నీ వాళ్ళ దగ్గర ఉండేవి. ఆ విధంగా ఎంతో ఆదాయం, ఎంతో ఐశ్వర్యం, ఎంతో డబ్బు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ గోవర్ధన్ మజుందార్, హిరణ్య మజుందార్ దగ్గర. వాళ్ళకి ఒకరే ఒక సంతానం, ఇద్దరు అన్నల దమ్ములకి ఒకడే పిల్లాడు, ఆ ఈ రఘునాథ్ దాసు గోస్వామి. అయితే ఆ వీళ్ళు ఎందుకు చేశారంటే ఆ విధంగా ఆ ముస్లిం రాజు దగ్గర వీళ్ళు ఎందుకు ఆ, పని చేయాల్సి వచ్చిందంటే, ఆ విధంగా ఈ 2-3 జిల్లాలను గనక వీళ్ళు ఆయన దగ్గర నుండి తీసుకొని వీళ్ళు పరిపాలన చేసి, వీళ్ళు పన్నులు కట్టించుకొని ఆయన గనక సంవత్సరానికి ఇంతని బంగారు నాణేలు ఇస్తే, ఇక వీళ్ళు లోపల లోపల ఏం చేశారనేది ఆయన పట్టించుకునేవాడు కాదన్నమాట. వీళ్ళు లోపల లోపల కృష్ణుడిని పూజించుకోవచ్చు, ఆ విధంగా డిస్టర్బ్ చేసేవాడు కాదు. కాబట్టి దాని గురించి ఆ, వీళ్ళు ఆ రాజు దగ్గర పనిచేశారు. ఆ, ఆ విధంగా ఆ, ఉన్న సమయంలో వీళ్ళ ఈ జమీందారులు హిరణ్య మజుందార్, గోవర్ధన్ మజుందార్కి వాళ్ళ ఇంట్లో ఒక వాళ్ళ ఇంటి పండితుడు బలరామాచార్య అని ఉండేవారు అనమాట. వాళ్ళ ఇంట్లో ఏదైనా పూజ చేయాలన్నా కానీ పురోహితుడు అన్నమాట వాళ్ళ ఇంటికి. ఆయన ఒకసారి చిన్నప్పుడు ఈ రఘునాథ్ దాస్ గోస్వామిని హరిదాస్ ఠాకూర్ దగ్గరికి తీసుకెళ్లారు. హరిదాస్ ఠాకూర్ అప్పట్లో ఆ దగ్గర ఉన్న గ్రామానికి వస్తే హరిదాస్ ఠాకూర్ని కలుద్దామని బలరామాచార్య వెళ్ళారు. హరిదాస్ ఠాకూర్ రోజు 3 లక్షల నామాలు జపం చేసేవారు. 192 మార్లు జపం చేసేవాళ్ళు. ఈ రఘునాథ్ దాస్ గోస్వామి వెళ్ళి హరిదాస్ ఠాకూర్ చూసి ఆయనకి నామం మీద ఉన్న రుచి, రోజు ఇన్ని మాలలు చేస్తాడు ఈయన, అలాగే ఆయనకి అందరూ ఈ లోకంలో అందరూ ఇంద్రియ తృప్తి కోసం పాకులాడుతున్నారు. భౌతికంగా ఆ విధంగా ఆనందం తెచ్చుకోవాలి, ఈ విధంగా ఆనందం తెచ్చుకోవాలని. కానీ హరిదాస్ ఠాకూర్కి అటువంటి ఆ, కోరిక ఏమీ లేదు. అటువంటి కోరిక ఏమీ లేదు. అవన్నీ చూశారన్నమాట ఈయన. అవన్నీ చూసి బాగా ప్రేరేపితులయ్యారు. ఎలా ఈయన రోజు ఇన్ని మాలలు జపం చేయగలరు? అందరూ డ్రామాలు, నాటికలు, సినిమాలు, అప్పట్లో సినిమాలు లేవులే, కాకపోతే అప్పుడు ఏ ఇంద్రియ తృప్తి ఉంటే అది, అందరూ వాటి వెనకాల పరిగెడుతుంటే ఈయనకు అలాంటి కోరికలేవే లేవే. ఇవన్నీ చూసి బాగా ప్రేరేపితుడయ్యారనమాట. ప్రేరేపితుడై మళ్ళీ తిరిగి వచ్చేసారు వాళ్ళ ఊరు. బలరామాచార్య తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నల్లో ఆ, బాబాయ్ గోవర్ధన మజుందార్, హిరణ్య మజుందారు వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టారు ఈ పిల్లాన్ని. ఈ పిల్లాడికి ఆ విధంగా మొట్టమొదటిసారి వైష్ణవుడు హరిదాస్ ఠాకూర్ను కలిశారు. తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ 1515వ సంవత్సరంలో 1515వ సంవత్సరంలో 1510వ సంవత్సరంలో 1510వ సంవత్సరంలో చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారు. ఆయన సన్యాసం తీసుకొని కేశవ్ భారతి దగ్గర వెంటనే బృందావనం వెళ్దామని బయలుదేరారన్నమాట చైతన్య మహాప్రభు. ఆ విధంగా చైతన్య మహాప్రభు పూర్తిగా భావస్థితిలో ఉండి ఎటు నడుస్తున్నానో ఎటు వెళ్తున్నానో ఏమీ తెలియలేదన్నమాట. ఆయన నడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో 3 రోజులైంది నడుస్తూనే, ఒక అన్నం తినటం లేదు, ఏమీ లేదు, నడుస్తూనే ఉన్నారు. బృందావనం వెళ్ళాలి, బృందావనం వెళ్ళాలని. తూర్పుకి వెళ్తున్నారో తెలియదు, పడమటికి వెళ్తున్నారో తెలియదు, ఉత్తరం దక్షిణం ఎటు వెళ్తున్నారో తెలియదు. అక్కడక్కడ అడుగుతారు ఎవరో ఒకరిని ఎటు వెళ్ళాలని. వాళ్ళు ఏ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్తూ నామ జపం చేస్తూ డ్యాన్స్ చేస్తూ నడుస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. ఆ పరిస్థితిలో నిత్యానంద ప్రభు అనుకున్నారనమాట, ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం ఇవన్నీ శాంతిపూర్ తీసుకెళ్ళాలి అద్వైతాచార్య వాళ్ళ ఇంటికి అని చెప్పి, అక్కడ కొంతమంది ఆవులను కాసుకుంటుంటే వాళ్ళకి చెప్పారనమాట, ఒక సన్యాసి వచ్చి బృందావనానికి దారి అడుగుతారు, మీరు యాక్చువల్ దారి కాకుండా ఈ విధంగా తప్పు దారి చూపించండి అంటారు. ఆ విధంగా తప్పు దారి చూపించి శాంతిపూర్ తీసుకెళ్తారనమాట. శాంతిపూర్లో అద్వైతాచార్య ఉంటారు. అద్వైతాచార్య చైతన్య మహాప్రభుని స్నానం చేయించి ఆయన కొత్త బట్టలు ఇచ్చి 3 రోజుల తర్వాత మొట్టమొదటిసారి ప్రసాదం పెట్టి
ఆ విధంగా ఉన్నప్పుడు అక్కడికి సచీమాత వస్తారు, చైతన్య మహాప్రభు వాళ్ళమ్మ. ఆ సమయంలో రఘునాథ్ దాసు గోస్వామి కూడా చిన్నపిల్లాడు అనమాట. ఆయన కూడా శాంతిపూర్కి తీసుకెళ్తారు. శాంతిపూర్కి వెళ్ళి మొట్టమొదటిసారి చైతన్య మహాప్రభుని కలుస్తారన్నమాట. చైతన్య మహాప్రభుని కలిసి ఆ విధంగా ఆయనకి చైతన్య మహాప్రభుతో సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ఏర్పడి ఇక ఎప్పుడు ఈయన సాంగత్యంలోనే ఉండాలి నేను అని ఆయనకు అనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా 10 రోజుల పాటు శాంతిపూర్లో అక్కడే ఉంటారు. దాని తర్వాత చైతన్య మహాప్రభు బృందావనం వెళ్ళాలనుకుంటే వాళ్ళ అమ్మ చెబుతారనమాట, బృందావనంలో ఉండొద్దు, పూరీలో ఉండు, పూరీలో ఉంటే మీ సమాచారం నాకు తెలుస్తూ ఉంటుందని. సరే అని చైతన్య మహాప్రభు జగన్నాథ్‌పురి వెళ్తారు. రఘునాథ్ దాస్ గోస్వామి మళ్ళీ చందాపూర్ వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. తర్వాత చైతన్య మహాప్రభు 2 సంవత్సరాల పాటు దక్షిణ భారతం అంతా తిరుగుతారు. దక్షిణ భారతం అంతా తిరిగొచ్చి మళ్ళీ 1 సంవత్సరం పాటు పూరీలో ఉండి మళ్ళీ వృందావనం వెళ్తూ మళ్ళీ శాంతిపూర్ వెళ్తారు. అక్కడ ఇంకోసారి కలుస్తారు చైతన్య మహాప్రభుని ఈ రఘునాథ్ దాస్ గోస్వామి. ఆ విధంగా కలిసి నేను చెబుతారన్నమాట, నేను నాకు ఇష్టం లేదు ఈ విధంగా ఆ, ఒక గృహస్థ జీవనం, అప్పటికే పెళ్ళైపోతుంది, ఒక గృహస్థ జీవితం ఉండటం. నేను మొత్తం వదిలేసి మీ శరణం తీసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు మీ శరణం ఇవ్వండి అనగానే చైతన్య మహాప్రభు చెబుతారనమాట, సరైన సమయం వచ్చినప్పుడు కృష్ణుడు మీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. అప్పటి వరకు మీరు ఒక గృహస్థుడు ఎలా ఉంటారో అలాగే జీవించండి అని చెబుతారనమాట. సరే అని చెప్పి ఆయన వెళ్తారు. పెళ్ళి అయి ఉంటుంది. ఇంకా ఆ, మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న పనులన్నీ చేయటం, వాళ్ళ అమ్మా నాన్నలు అంతకుముందు కూడా ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. హరిదాస్ ఠాకూర్ని కలిసిన కాడి నుండే ఆయనకి ఈ భౌతిక విషయాల మీద ఇంట్రెస్ట్ ఉండదు అసలు. ఎప్పుడైతే ఈయన కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇంట్లో పనులన్నీ చేయటం, వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన పనులన్నీ చేయటం, అవన్నీ చూసి వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కొంచెం ఆనందపడ్డారు అన్నమాట. ఆనందపడ్డారు. ఆ విధంగా ఒక 2 సంవత్సరాలు చేశారు. 2 సంవత్సరాలు చేసిన తర్వాత వీళ్ళు ఈ గోవర్ధన్ మజుందార్, హిరణ్య మజుందార్ వాళ్ళు ఏదైతే భూమిని నవాబ్ హుస్సేన్ దగ్గర నుండి తీసుకున్నారో, ఆ సమయంలో అంతకుముందు ఒక ఆ, టర్కీ నుండి వచ్చిన ఒక కలెక్టర్ ఉండేవాడు అన్నమాట. ఆయన చేసుకునే పని వీళ్ళిద్దరు తీసుకునేది వెళ్తే ఆయనకు పని లేకుండా పోయింది. వీళ్ళు ఆయన పని తీసుకున్నారు. ఆయనకి వీళ్ళ మీద ఈర్ష్యగా ఉండేదన్నమాట. నేను యాక్చువల్గా ఈ 2-3 జిల్లాలు చూసుకునేది, ఆ డబ్బంతా నేను పన్నులు వసూలు చేసి వాళ్ళకి కొంత ఇచ్చి నేను ఉంచుకునేవాడిని, ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారని ఆయనకి వీళ్ళ మీద ఈర్ష్య ఉండేది. ఆ ఈర్ష్యతోటి నవాబు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేశారనమాట. వీళ్ళు యాక్చువల్గా 20 లక్షలు సంపాదిస్తున్నారు పన్ను ద్వారా, మీకు 12 ఇస్తున్నారు, యాక్చువల్గా 15 ఇవ్వాలి, మిగతాదంతా మిగతా 12 ఇచ్చి మిగతాదంతా వాళ్ళ దగ్గరే పెట్టుకుంటున్నారు. ఆ విధంగా వాళ్ళు ఆ, సంవత్సరానికి ఎంతెంత సంపాదించుకుంటే బాగా శక్తివంతులు అవుతారు, తర్వాత తర్వాత మీకే ఆ, ప్రమాదం అవుతారు అని చెప్పారనమాట. ఆ విధంగా చెప్పేదలితే నవాబుకి కూడా నిజమేనేమో అని చెప్పి, సరే ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి ఒక టీమును పంపారనమాట. ఆ సమయంలో రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ నాన్న బయట ఏదో పని మీద వేరే ఊరు వెళ్ళారు. వాళ్ళ బాబాయికి తెలిసింది ఇట్లా నవాబు మన మీద విచారణ జరపడానికి కొంతమందిని పంపారని చెప్పి వాళ్ళ బాబాయ్ భయంతో పారిపోయారనమాట, హిరణ్య మజుందారు. ఇంకా వాళ్ళు వచ్చారు, సైన్యం వచ్చి వీళ్ళ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ నాన్న లేరు, వాళ్ళ బాబాయ్ లేరు, ఈయన ఒక్కరే ఉన్నారన్నమాట. ఈయన ఒక్కరే ఉండేదలితే ఇంకా ఈయన పట్టుకొని వెళ్ళారనమాట రఘునాథ్ దాస్ గోస్వామిని. తీసుకెళ్ళి ఇంకా ఆ ఆ నవాబ్ దగ్గరకు ఈ ఆ టర్కీ గవర్నర్ ఉన్నారు కదా, ఆయన దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన దగ్గరకు తీసుకెళ్ళి ఇంక ఈయన్ని టార్చర్ చేద్దాం అనుకున్నాడు అనమాట ఆ గవర్నర్, మీ బాబాయ్ మీ నాన్న కలిసి నా పదవే తీసేస్తారని. కానీ ఈయన ఏం చెబుతాడు, ఈయన ఆ,
మాట్లాడతాడనమాట. మీరు మా నాన్నకి మా బాబాయ్కి మంచి స్నేహితులు. మీరు కూడా నా బాబాయ్ లాంటి వాళ్ళే. ఆ, మీరు మా నాన్నకి అన్నల తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. అన్నల తమ్ముల మధ్యలో ఒక్కోసారి గొడవలు అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆ గొడవలు తీరిపోతూ ఉంటాయి. సో వాటిని మనం పెద్దగా పట్టించుకోకూడదు అని. మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు. తండ్రి అనే అతను ప్రేమ చూపించాలి కానీ ఇట్లా ఆ, దండన ఇవ్వకూడదు అని చెప్పగానే, ఇంత ప్రేమగా చెప్పేదలితే ఒక్కసారిగా టర్కీ గవర్నరు ఆయన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి అన్నమాట. కళ్ళమ్మ నీళ్ళు వచ్చి ఏడ్చి ఆయన గడ్డమంతా తడిసిపోయింది. ఆయన గడ్డమంతా తడిసిపోయి ఆ విధంగా ఇవన్నీ వదిలేస్తారనమాట. సరే, మీరు వెళ్ళండి, మీరు ఇంటికి వెళ్ళండి. ఆ, ఒకసారి మీ నాన్నకి వాళ్ళకి చెప్పు నాతో మాట్లాడమని. ఆ, నువ్వు దాన్ని మనం ఆ, మాట్లాడుకొని పరిష్కరించుకుందాం అని చెప్పి పంపిస్తారనమాట. ఆ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళని పంపిస్తారనమాట. దాని తర్వాత ఈయన 2 ఏళ్ళు అయిపోతుంది. తర్వాత ఈయనకి మళ్ళీ మళ్ళీ ఆ, ఈయన మళ్ళీ ఆ మనసులో వస్తుందన్నమాట. ఈ గృహస్థ జీవితం ఆ, నాకు నచ్చలేదు. నేను వెళ్ళి చైతన్య మహాప్రభు శరణం తీసుకోవాలి అని పారిపోతూ ఉంటాడన్నమాట, జగన్నాథపురి వెళ్దామని. ఎవరో ఒకరు ఈయన్ని మళ్ళీ వీళ్ళ అమ్మా నాన్న కొంతమందిని కాపలాదారులు పంపించేసి బంధించి మళ్ళీ తీసుకొస్తారు ఇంటికి. ఆ విధంగా మళ్ళీ వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. వెళ్తూ ఉంటే ఇక చివరికి ఆ, వాళ్ళ నాన్న ఆ, అనుకుంటారనమాట. సరే అని చెప్పి ఇకన ఒకసారి ఈయనకి అర్థమైద్ది, నేను డైరెక్ట్గా చైతన్య మహాప్రభుకి కలవటం కుదరదు. నేను నిత్యానంద ప్రభుని కలవాలి ఫస్ట్. నిత్యానంద ప్రభు కృష్ణుడు భగవంతుడైతే బలరాముడు ఆది గురువు అన్నమాట. అయితే ఈయన కనిపిస్తుంది అనమాట. ఈయన కనిపించి నేను నిత్యానంద ప్రభుని కలవాలి, డైరెక్ట్గా చైతన్య మహాప్రభుని కలవటం అయితే కుదరదు అని చెప్పి ఇక సరే నిత్యానంద ప్రభు దగ్గరికి వెళ్తాను ఫస్ట్ అని అనుకుంటున్న సమయంలో అక్కడికి నిత్యానంద ప్రభు వస్తారన్నమాట. పానీహాటి అనే ఒక ప్రదేశం ఉంటుంది కలకత్తా బయట. అక్కడికి నిత్యానంద ప్రభు వచ్చారని తెలిసి ఈయన రఘునాథ్ దాస్ గోస్వామి నిత్యానంద ప్రభుని కలవటానికి వెళ్తారు. నిత్యానంద ప్రభుని కలవటానికి వెళ్ళి ఆయన దూరంగా ఉండి దండం పెడతారనమాట. దూరంగా ఉండి దండం పెట్టగానే, ఒక్క నిమిషం మీకు ఫోటో చూపిస్తాను. ఈ విధంగా నిత్యానంద ప్రభు ఒక బ్లూ కలర్ ధోతి కట్టుకొని అక్కడ ఉంటారనమాట. అక్కడ ఉంటే ఈయన వెళ్ళి దూరంగా మొదట దూరంగా ఉండి దండం పెడతారు. ఎవరో ఒకరు చూపిస్తారనమాట, అక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి వచ్చారు, మీకు దండం పెడుతున్నారని. వెంటనే నిత్యానంద ప్రభు ఆయన్ని పిలుస్తారనమాట. రా రా, నువ్వు దొంగవై, నీకు దండన ఇస్తాను ఈ రోజు అని చెప్పి. ఎందుకు దొంగ అంటే, గురువు ద్వారా కాకుండా డైరెక్ట్గా వెళ్తున్నావు భగవంతుడి దగ్గరికి అని. ఆ విధంగా అని ఆయన దగ్గరకు పిలిచి ఆయనకి బలవంతంగా ఆయన కాలుని రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క శిరస్సు మీద పెడతారనమాట. ఎంతో భాగ్యం అన్నమాట ఆయనకి. ఆ ఆది గురువు అయిన నిత్యానంద ప్రభు యొక్క చరణాలు ఆయన శిరస్సు మీదకి వచ్చినాయి. నువ్వు తప్పు చేసావు కాబట్టి, నువ్వు దొంగవు కాబట్టి నీకు ఇప్పుడు శిక్ష వేస్తాను. ఆ శిక్ష ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు ఆ చీడాదహి తినిపించాలి. చీడాదహి అంటే ఆ అటుకులు, ఆ అటుకుల్ని ఈ పాలల్లో వేసి, అదొకటి, లేకపోతే అటుకుల్ని పెరుగులో వేసి, ఈ రెండింటిని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నువ్వు తినిపించాలి అని చెబుతారనమాట. చెప్పగానే రఘునాథ్ దాస్ కోసం చాలా ఆనందపడతారు. వైష్ణవ సేవ చేసే భాగ్యం కలిగింది, నేను చేస్తానని చెప్పి వెంటనే వాళ్ళ
సేవకులు, ఆయన జమీందారు కొడుకు, అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. వెంటనే వాళ్ళు సేవకులను పిలిపించి చెబుతారనమాట, మీరు వెంటనే వెళ్ళి ఊర్లో ఉన్న బంగా ఎంత అయితే అటుకులు ఉన్నాయో అవన్నీ, పెరుగు పాలు అన్నీ తీసుకురండి అని చెబుతారనమాట. తీసుకొచ్చి ఆ పాలను మరగబెట్టి బాగా ఇది చేసి ఆ, సాంద్రత వచ్చినాక దాంట్లో ఈ అటుకులు వేసి, తర్వాత అరటికాయల్ని కోసి అరటికాయ ముక్కలేసి, పంచదార వేసి, కర్పూరం వేసి, అలాగే రెండో దాంట్లో కూడా పెరుగేసి, పెరుగులో అటుకులు వేసి, పంచదార, ఆ అరటికాయ ముక్కలు ఇవన్నీ వేసి కలిపి ఆ విధంగా పెద్ద పెద్ద గంగాలాల్లో తయారు చేసి, తర్వాత వచ్చిన వాళ్ళందరికీ రెండు రెండు చిన్న కుండల్లో, ఒక కుండలో పెరుగు అటుకులు, ఇంకో కుండలో పాలు అటుకులు ఉన్నది, ఆ రెండింటిని పెట్టి ఒక్కొక్కరికి రెండు రెండు కుండలు ఇచ్చారనమాట. అందరూ ఆడ కూర్చున్నారు. ఇక ఇదంతా విని చాలా మంది సజ్జనులు, బ్రాహ్మణులు, ఇట పెద్ద మహోత్సవం జరుగుతుంది చూద్దామని వెళ్తే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నారు. వాళ్ళు కూర్చోరుగా ఇంకా కొంతమంది వచ్చారు. వాళ్ళందరికీ ఇస్తే అక్కడ ప్లేస్ లేక వాళ్ళందరూ వెళ్ళి గంగా నది ఒడ్డున కూర్చున్నారు. ఇంకా వేల మంది వచ్చారు. వాళ్ళందరూ కూడా అందరికి రెండు రెండు కుండలు ఇచ్చారు. వాళ్ళకి ప్లేస్ లేక గంగా నదిలో నుంచొని తింటం మొదలు పెట్టారు. కొంతమంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామని వచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. ఇక నా పక్కన ఊరు వాళ్ళందరికీ తెలిసింది ఇలా మహోత్సవం జరుగుతుందని. వాళ్ళ షాపులో ఉన్న అటుకులు, పెరుగు, పాలు, అరటికాయలు అన్నీ తీసుకొచ్చారన్నమాట అమ్మటానికి. రఘునాథ్ దాస్ కోసం మొత్తం కొన్నారు. మొత్తం కొని మళ్ళీ చేయండి, మళ్ళీ చేసి ఎవరు వస్తే వాళ్ళకి అందరికీ పెట్టండి. ఆ విధంగా పెద్ద మహోత్సవం జరిగిందనమాట. ఆ మహోత్సవం జరుగుతున్న సమయంలో నిత్యానంద ప్రభు చైతన్య మహాప్రభుని అక్కడికి రమ్మని ఆ ఆయన ధ్యానం చేసి చైతన్య మహాప్రభుని ఆహ్వానించారనమాట. ఆ విధంగా చైతన్య మహాప్రభు అప్పట్లో జగన్నాథపురిలో ఉన్నారు, అయినా సరే చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చారు. మీ అందరికి ఇప్పుడు దాకా ఫోటో కనబడిందా, ఏం కనబడలేదు అసలు? ఫోటో కనపడుతుంది ప్రభుజీ. ఓకే ఓకే సరే. ఇప్పుడు కూడా కనిపిస్తుందా? కనపడుతుంది. ఓకే సరే. ఇప్పుడు కనపడలేదు. ఈ విధంగా చైతన్య మహాప్రభుని ధ్యానం చేసి అక్కడికి పిలిపించారనమాట నిత్యానంద ప్రభు. చైతన్య మహాప్రభు అక్కడికి వచ్చారు, కానీ అందరికి కనిపించలేదు. చైతన్య మహాప్రభు కొంతమందికే ఆ కనిపించారు. ఆ ఇక్కడ చూడొచ్చు, అందరి దగ్గర రెండు రెండు కుండలు ఉన్నాయి. ఇవన్నీ ఒక దాంట్లో పెరుగు అటుకులు, ఇంకో దాంట్లో ఆ పాలు అటుకులు. ఆ విధంగా చైతన్య మహాప్రభు వచ్చి అది స్వీకరించిన తర్వాత ఆ నిత్యానంద ప్రభు, చైతన్య మహాప్రభు వాళ్ళిద్దరు కూడా తీసుకున్న తర్వాత ఆ మిగిలిన అవశేషాన్ని ఆ రఘునాథ్ దాస్ గోస్వామికి ఇచ్చారనమాట. ఆ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి అది స్వీకరించి ఆయన చైతన్య మహాప్రభు యొక్క, నిత్యానంద ప్రభు యొక్క కృపని పొందారనమాట. ఆ విధంగా గురువు గారి కృపను పొంది తర్వాత భగవంతుడు కృపను పొందాలి. ఆ విధంగా ఇది ఈ పానిహాటి సీడాదహి మహోత్సవం మనకి తెలియజేసేదన్నమాట. ఆ విధంగా ఈ రఘునాథ్ దాస్ గోస్వామి అంతకుముందు ఆ ఎన్నోసార్లు ప్రయత్నించే వాళ్ళు అనమాట. ఇంటికి బయటికి వెళ్ళిపోదాం, బయటికి వెళ్దాం, ఇంటి నుండి వెళ్ళి చైతన్య మహాప్రభు ఆ దగ్గర ఇది తీసుకుందామని.
ఇక చివరికి ఆయన చెబుతారనమాట నిత్యానంద ప్రభుకి, నేను అందరికంటే కూడా అధముడిని, నాకు చైతన్య మహాప్రభు శరణం తీసుకునే యోగ్యత లేదు. అయినా సరే ఎలాగైతే ఒక మరుగుజ్జువాడు చంద్రుణ్ణి తాకటానికి ప్రయత్నం చేస్తాడో ఆ విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ మీ కృప దొరికితే నాకు భగవంతుడి కృప దొరుకుతుంది. కాబట్టి మీరు మీ కృపనివ్వండి అని చెప్పగానే ఆ నిత్యానంద ప్రభు చెబుతారన్నమాట అందరికీ, చూడు ఈయన ఆ ఇంద్రుడు లాంటి ఐశ్వర్యం ఉంది, అయినా సరే ఆయనకి అది అనుభవించాలని లేదు. కాబట్టి మీరందరూ కూడా కృప ఇవ్వండి, ఈయనకి త్వరలో చైతన్య మహాప్రభు యొక్క కృప దొరకాలి అని నిత్యానంద ప్రభు చెబుతారనమాట. ఆ విధంగా ఆయన తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఇక అంతకుముందు కూడా ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు ఇంట్లో నుండి పారిపోయి ఆ, వెళ్దామని. వాళ్ళ అమ్మ కూడా చెబుతారన్నమాట, ఈ అబ్బాయిని మనం తాళ్ళతో కట్టేద్దామని. తాళ్ళతో కట్టేద్దామంటే వాళ్ళ నాన్న చెబుతారన్నమాట, ఎవరినైనా కట్టేయాలంటే భార్య లేదా ఐశ్వర్యం అనేది కట్టివేస్తుంది, తాళ్ళు కట్టివేయవు. సో ఆ విధంగా ఈ అప్సరస లాంటి భార్య, అలాగే ఇంద్రుడు లాంటి ఐశ్వర్యం, అవే కట్టేయలేకపోతుంటే ఇవన్నీ ఒక ఈ చిన్న చిన్న తాళ్ళు ఏం కట్టివేస్తాయి అని చెబుతాడనమాట వాళ్ళ భార్యకి చెబుతారనమాట. ఆ విధంగా ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే ఆయనకి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కుదరదన్నమాట. చివరికి నిత్యానంద ప్రభు యొక్క కృప దొరికిన తర్వాత నిత్యానంద ప్రభు కృప దొరికిన తర్వాత ఆయన ఆ, చివరికి వెళ్తారు. ఆ విధంగా ఆ, ఒకసారి వాళ్ళ గురువు, వాళ్ళ ఇంటి పండితుడు, పురోహితుడు యదునందనాచార్య ఉంటారనమాట. ఆయన యదునందనాచార్య వాళ్ళ ఇంట్లో పూజారి రారనమాట. ఒకరోజు పూజారి రాకపోతే ఈ రఘునాథ్ దాస్ గోస్వామికి వచ్చి చెబుతారనమాట, పూజారి రావట్లేదు మా ఇంట్లో ఉన్న మూర్తులను పూజించడానికి, ఒకసారి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొద్దాం రా అంటారు. రఘునాథ్ దాస్ గోస్వామి సరే పదండి అని వెళ్తారు. వెళ్ళి సో దా సరే ఈ యదునందనాచార్య ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న కాపలాదారులందరూ ఆ, సరే ఆయన ఉన్నారు కదా అని వీళ్ళు ఎవరు వెళ్ళరు అనమాట, ఈయనతో పాటు సెక్యూరిటీకి. ఈయన కొంత దూరం వెళ్ళి యదునందనాచార్య చెబుతారనమాట, వాళ్ళ పూజారి ఇంటికి మీరెందుకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు ఇంటికి వెళ్ళండి, నేను తీసుకొని వస్తానంటారు. ఆయన సరే అని చెప్పి ఆయన వెళ్తారు. ఆయన వెళ్ళగానే ఈయన కనిపించింది అనమాట, ఇదే సరైన సమయం తప్పించుకొని వెళ్ళటానికి, నాతో పాటు సెక్యూరిటీ కూడా ఎవరు రాలేదు అని చెప్పి ఇంకా ఆయన పారిపోతారనమాట. పారిపోయి ఇక రోడ్ల మీద, ఆ, మెయిన్ రోడ్డు మీద కాకుండా అడవిలో ద్వారా వెళ్ళే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారనమాట. వెళ్ళి 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 చివరికి ఎన్నో రోజుల పాటు నడిచి నడిచి చివరికి ఆయన ఆ 12 రోజుల పాటు నడిచి జగన్నాథపురికి చేరుకుంటారనమాట. ఆ విధంగా ఆ 12 రోజుల్లో కేవలం 3 సార్లే భోజనం దొరికిద్ది ఆయనకి. ఎందుకంటే అడవుల్లో ఎక్కడ ఊర్లు ఉండవు, ఏడో ఒకసారి ఉన్నా సరే సరిగా ఆ, దేవుడికి నైవేద్యం పెట్టేవాళ్ళు ఉండరు. అలా మూడు మూడు సార్లే ప్రసాదం దొరికింది. ఆ 3 సార్లే తినేసి ఇంకా చివరికి ఆయన చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి శరణం తీసుకుంటారనమాట. శరణం తీసుకోగానే చైతన్య మహాప్రభు ఆయన్ని స్వరూప్ దామోదర్ గోస్వామికి చెబుతారనమాట, మీరు ఈ రఘునాథ్ దాస్ గోస్వామి మీ దగ్గర ఉన్న మీ దగ్గర ఉంటారు, మీరు ఆయన ఆలనా పాలనా అన్ని చూసుకోవాలి. అక్కడ చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యంలో ముగ్గురున్నారనమాట రఘునాథ్ అనే పేరుతోటి. అందుకే ఈ రఘునాథ్ దాస్ గోస్వామికి ఎప్పుడు స్వరూపేర రఘునాథ్ అని పేరు వచ్చేది. ఇప్పుడు ఒకే ఇంటి పేరు ఒకే పేరు ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి వేరు వేరు పేర్లు వస్తాయి. మా ఊర్లో మా నాన్న పేరు తాటి సుబ్బారావు, ఇంకొక ఆయన కూడా
మా పెదనాన్న కూడా ఉన్నారు, ఆయన పేరు కూడా తాటి సుబ్బారావు. సో ఒకళ్ళని పిచ్చయ్య గారితో సుబ్బారావు అంటారు, ఇంకొకరు వీళ్ళు సుబ్బారావు, అట్లా అనేవాళ్ళు అనమాట. ఆ విధంగా ఈయన్ని స్వరూపేరు రఘునాథ్ అనేవాళ్ళు అనమాట. స్వరూపేరు రఘునాథ్ అంటే ఆ, ముగ్గురు రఘునాథుల్లో స్వరూప్ దామోదర్ గోస్వామి తోటి ఉన్న రఘునాథ్ దాస్ గోస్వామి అని. సో ఆ విధంగా ఆ, ఈయనకి జగన్నాథపురిలో ఉండేవాళ్ళు. ఇక వాళ్ళ నాన్న సరే ఈ అబ్బాయిని కనీసం వెళ్తే వెళ్ళాడు, కనీసం అక్కడన్నా జాగ్రత్తగా ఉండాలి, ఇక మళ్ళీ తీసుకొచ్చి కూడా ఉపయోగం లేదు, మనం మనసు మార్చలేమని చెప్పి వాళ్ళ నాన్న చివరికి ప్రతి సంవత్సరం డబ్బు పంపేవాళ్ళు అనమాట. సరే ఈ డబ్బుతోటన్నా ఆ జగన్నాథపురిలో జాగ్రత్తగా బతుకొని ఆ బంగారం అవన్నీ పంపేవాళ్ళు. వాటి ద్వారా ఆయన ఆనంద బజార్లో, జగన్నాథపురిలో ఆనంద బజార్ ఉంటుంది, ఆనంద బజార్లో ప్రసాదం కొనటం, చైతన్య మహాప్రభుని మిగతా వైష్ణవులందరినీ భోజనానికి ఆహ్వానించేవాళ్ళు అనమాట. ఆ విధంగా వాళ్ళందరికీ ఆ భోజనం పెట్టేవాళ్ళు వాళ్ళ నాన్న పంపిన డబ్బుల ద్వారా. ఆ విధంగా కొన్ని రోజులు జరిగింది. కొన్ని రోజులు జరిగిన తర్వాత చివరికి పిలవరు అన్నమాట చైతన్య మహాప్రభుని అట్లా భోజనానికి. చైతన్య మహాప్రభు అడుగుతారు, ఏమైంది, మన రఘునాథ్ దాస్ గోస్వామి భోజనానికి పిలిచేవాడు కదా, ఈ మధ్య పిలవట్లేదేందని. అప్పుడు వాళ్ళు చెబుతారనమాట, రఘునాథ్ దాస్ గోస్వామి వాళ్ళ నాన్న దగ్గర నుండి డబ్బు తీసుకోవటం ఆపేశారు అని. అది తెలియగానే చైతన్య మహాప్రభు చాలా సంతోషం వేసింది అనమాట. వైరాగ్యం అంటే ఇలా ఉండాలి, ఇంట్లో నుండి వచ్చేసాం కానీ మళ్ళీ ఇంట్లో వాళ్ళ డబ్బులు తీసుకుంటూ ఉంటే అది మంచిది కాదు అని చెప్పి చెబుతారనమాట. చెప్పగానే ఇక ఆ విధంగా చైతన్య మహాప్రభు చాలా ఆనందం వేస్తుంది. మరి ఇప్పుడు ఎలా తింటున్నాడు ఆయన అంటే, అక్కడ జగన్నాథపురి గుడి బయట బండారా ఉంది. ఆ బండారాలో ఎవరు వెళ్తే వాళ్ళకి భోజనం పెడతారు. ఒక సమయం అని ఉంటుంది, ఆ సమయానికి వెళ్తే అక్కడ ఎవరు క్యూలో ఉంటే వాళ్ళందరికీ భోజనం పెడతారు. సో ఆ బండారాలో కొనుక్కొని ఆ బండారాలో నుంచొని ఆ విధంగా తింటున్నారని చెబుతారు అనమాట. చైతన్య మహాప్రభు ఆనందపడతారు. కొన్ని రోజుల తర్వాత ఆ బండారాలో తినడం కూడా ఆపేస్తాడనమాట రఘునాథ్ దాస్ గోస్వామి. ఆ బండారాలో కూడా తినడం ఆపేసి ఆ గుడి మెట్ల మీద కూర్చొని ఆ భిక్షాటన చేయటం మొదలు పెడతారనమాట. అది తెలిసి చైతన్య మహాప్రభుకి ఇంకా ఆనందం వేస్తుంది. ఓ భిక్షాటన చేస్తున్నాడా మన రఘునాథ్ దాస్ గోస్వామి, మంచిది. ఆ బండారాలో ఎవరో ఒకరు వండుకొని తీసుకొచ్చి పెడుతున్నారు, అది సులభమైన పద్ధతి. దానికంటే భిక్షాటన తెచ్చుకుంటే నీవే ఒకరోజు వచ్చింది ఒకరోజు రాదు, అంతా మన చేతిలో ఉండదు. ఆ విధంగా భిక్షాటన చేసుకుంటారు. ఆ భిక్షాటనలో కూడా కొన్ని రోజులకి ఈయనకి ఆ అనిపిస్తుంది అన్నమాట. రోజు వస్తూ ఉండే వాళ్ళు ఉంటారు కదా, రోజు గుడికి వచ్చి చూడటానికి వచ్చేవాళ్ళు, వాళ్ళందరినీ చూసి ఈయన దానం ఇస్తాడు, ఓ ఈయన దానం ఇవ్వడు అని మనసులో కలుగుతూ ఉంటుంది అనమాట. నిన్న కూడా ఇచ్చాడు, ఈ రోజు కూడా ఇస్తాడు అని. మళ్ళీ ఓ నిన్న ఇవ్వలేదు ఇవాళ కూడా ఇవ్వడు. ఈ విధంగా ప్రతి మనిషిని చూసి ఆయనకి మనసులో ఆ విధంగా అనిపిస్తుంది అనమాట, ఈ రోజు కూడా ఇస్తాడేమో ఇట్లా ఆయనకు అనిపిస్తుంది అనమాట. నేను వేశ్య వృత్తిలా చేస్తున్నాను, వేశ్య కూడా ఇంటి బయట నుంచొని ఆ, ఓ ఈయన వస్తాడు నా దగ్గరికి రమించడానికి, ఓ ఈయన రాడు, ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. సో నేను కూడా అదే చేస్తున్నానని చెప్పి ఇంకా అక్కడ అడుక్కోవటం కూడా మానేస్తాడు అనమాట. మెట్ల మీద అడుగు మరి తినాలి, తినడానికి ఏం చేయాలంటే ఆనంద బజార్లో ఎంత ప్రసాదం అయితే మిగిలిపోయిందో ఆ ప్రసాదం అంతా ఆ గోశాలలో ఆవులకి వేస్తారనమాట. ఆవులు తింటాయి, ఆవులు తిన్నాక ఒక్కోసారి ఆ ప్రసాదం చెడిపోతుంది అన్నమాట. ఆ అన్నం చెడిపోతే చెడిపోయిన అన్నాన్ని ఆవులు కూడా తినవు, ఆవులు కూడా తినకుండా వదిలేస్తాయి. ఆ వదిలేసిన అన్నాన్ని ఈయన తీసుకొని వస్తాడు అనమాట. తీసుకొని వచ్చి నీళ్లతో కడుగుతాడు. పై పైన చెడిపోయి ఉంటుంది, లోన బాగానే ఉండిద్ది అది. ఆ నీళ్లతో కడిగితే పై పైన ఏదైతే చెడిపోయిందో అదంతా పోయిద్ది, లోపల మాత్రం చెడిపోయిన అన్నం ఉంటుంది. వాటన్నిటిని ఆ విధంగా చెడిపోయి ఆ తెలంగా ఆవులు వదిలేస్తాయి అన్నాన్ని కూడా ఆయన తీసుకొచ్చుకొని కడుక్కొని
దాన్ని తినేవాళ్ళు అనమాట. ఆ విధంగా తింటూ ఉంటే ఒకసారి చైతన్య మహాప్రభు అడుగుతారు, ఈ మధ్య ఏం తింటున్నాడు రఘునాథ్ దాస్ గోస్వామి, ఇంకా మెట్ల మీదే భిక్షాటన చేస్తున్నారంటే, లేదు లేదు, ఆయన మెట్ల మీద భిక్షాటన చేయట్లేదు ఇప్పుడు. ఆయన ఈ ఆనంద బజార్లో మిగిలిపోయిన అన్నాన్ని ఆవులకి వేస్తే, ఆవులు కూడా ఆ చెడిపోయిన అన్నాన్ని తినకుండా వదిలేస్తే దాన్ని తీసుకొని వచ్చి కడుక్కొని తింటున్నారు అంటారనమాట. అది విని చైతన్య మహాప్రభు చాలా సంతోషం వేస్తుంది అన్నమాట. వెళ్ళి ఆ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి తినే సమయానికి వెళ్తారనమాట. ఆయన గుప్పెడు పట్టుకొని తినబోతుంటే చైతన్య మహాప్రభు, ఏం చేస్తున్నావు, నాకు పెట్టకుండా తింటున్నావు అని చెప్పి ఆయన చేతిలో నుండి లాక్కుంటారనమాట. లాక్కొని ఒక గుప్పెడు తింటారు. మళ్ళీ ఇంకో గుప్పెడు తినబోతుండే కానీ రఘునాథ్ దాస్ గోస్వామి ఆపుతారనమాట. మీ ఆరోగ్యానికి ఇది ఆ, సరిపడదు అని. ఆ విధంగా చైతన్య మహాప్రభు చెబుతారు, నా జీవితంలో ఎంతకంటే ఆ రుచికరమైన భోజనం చేయలేదు అని చెబుతారనమాట రఘునాథ్ దాస్ గోస్వామికి. ఆ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి జగన్నాథపురిలో చైతన్య మహాప్రభుతో పాటు ఎన్నో రోజులు ఉన్నారనమాట. ఎన్నో రోజులుండి చివరికి ఆ చైతన్య మహాప్రభు అతనికి ఒక గోవర్ధన శిలని ఆ బహుమతిగా ఇస్తారనమాట. ఆ గోవర్ధన శిలని బహుమతిగా ఇచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ చైతన్య మహాప్రభు ఆ గోవర్ధన శిలని ఆయన ఆ మెడలో వేసుకునేవాళ్ళు. మెడలో దాన్ని ధరించి ఉండేవాళ్ళు అనమాట రఘునాథ్ దాస్ గోస్వామి. తర్వాత కొన్ని సంవత్సరాలకి చైతన్య మహాప్రభు ఆయన లీలల్ని చాలించి తోటా గోపీనాథుడి మూర్తి శరీరంలోకి వెళ్ళిపోతారు. చైతన్య మహాప్రభు ఆ విధంగా తోటా గోపీనాథులో కలిసిపోగానే ఇక నీ రఘునాథ్ దాస్ గోస్వామి దాన్ని భరించలేకపోతారన్నమాట. ఆయన జగన్నాథపురిలో ఉంది చైతన్య మహాప్రభు కోసం. ఆ సరే, ఇక స్వరూప్ దామోదర్ గోస్వామి ఉన్నారు కదా అని ఆయనతో పాటు కొన్ని రోజులు ఉంటారు. తర్వాత స్వరూప్ దామోదర్ గోస్వామి కూడా వెళ్ళిపోతారు ఈ లోకాన్ని వదిలేసి. వెళ్ళగానే ఇంకా ఈయనకి అనిపిస్తుంది అన్నమాట, నేను బతికుండేం ఉపయోగం, వెళ్ళి బృందావనం వెళ్ళి గోవర్ధన పర్వతం ఎక్కి ఆ పర్వతం మీద నుండి దూకి నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అని చెప్పి వెళ్తారనమాట. వెళ్ళి ఆ రూప గోస్వామిని, సనాతన గోస్వామిని ముందు వాళ్ళని కలుస్తారు. వాళ్ళను కలిసి వాళ్ళకి చెబుతారనమాట, ఈ విధంగా నేను చైతన్య మహాప్రభు యొక్క విరహాన్ని భరించలేకుండా ఉన్నాను. ఈ విధంగా గోవర్ధన్లోండి దూకి నా శరీరాన్ని అంతం చేసుకోవాలనుకుంటే, అప్పుడు రూప గోస్వామి, సనాతన గోస్వామి చెబుతారన్నమాట, ఎందుకు మీరు అలా చేయాలనుకుంటున్నారు, మీరొక్కరే, ఇంతమంది గోస్వాములు ఉన్నా సరే మీరొక్కరే చైతన్య మహాప్రభుతోటి ఎక్కువ రోజులు జగన్నాథపురిలో గడిపింది, ఆయన లీలలన్నిటినీ చూసింది మీరు. మీరు దయచేసి ప్రతిరోజు మాకు చెప్పండి, మేము చూడలేదు వాటిని, కనీసం మీరు చెబితే విని ఆ విధంగా చెవుల ద్వారా చూస్తాము అని చెబితే, ఇక రోజు ఈ రఘునాథ్ దాస్ గోస్వామి బృందావనంలో ఉన్న భక్తులందరికీ చైతన్య మహాప్రభు యొక్క లీలల్ని ప్రతిరోజు కొన్ని గంటల పాటు చెప్పేవాళ్ళు అన్నమాట. ఆ విధంగా చెబుతూ ఉంటే అవన్నీ విన్నారు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. ఆ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి విన్నవి ఆయన లిఖించారన్నమాట. అదే చైతన్య చరితామృతం. చైతన్య చరితామృతం అనే పుస్తకం మనకుందంటే ఆ పుస్తకం అంతా రఘునాథ్ దాస్ గోస్వామి వల్ల. రఘునాథ్ దాస్ గోస్వామి ఏదైతే చూశారో అవన్నీ బృందావనం వెళ్ళి చెప్పారనమాట. వారిని కృష్ణదాస్ కవిరాజు గోస్వామి బెంగాలీలో పద్య రూపంలో ఈ చైతన్య చరితామృతంగా రచించారు. ఆ విధంగా ఈ రఘునాథ్ దాస్ గోస్వామి రాధాకుండ దగ్గర నివసించేవాళ్ళు. ఆయన నివసిస్తూ ప్రతిరోజు కనీసం వైష్ణవులకి దండం, ఎవరన్నా వైష్ణవులు చూస్తే వాళ్ళకి దండం పెట్టేవాళ్ళు. అట్లా ప్రతిరోజు 2000 దండాలు పెట్టేవాళ్ళు అన్నమాట భక్తులకి. అలాగే కృష్ణుడికి 1000 సార్లు దండం పెట్టేవాళ్ళు. ఆ విధంగా ప్రతిరోజు 2 లక్షల నామాలు. 2 లక్షల నామాలు అంటే 128 మాల్లో, 3 లక్షలు అంటే 192 మాల్లో, లక్ష నామాలు అంటే 64 మాల్లో.
ప్రతిరోజు 2 లక్షల నామాలు జపం చేసేవాళ్ళు అన్నమాట. ఆయన కళ్ళు ఎప్పుడు ఆ ఆ కన్నీళ్లతోటి ఆ భగవంతుడి నుండి విరహంతో నిండి ఉండేవన్నమాట. ఆ విధంగా ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఉంటున్న సమయంలో ఆ జానవాదేవి వచ్చారన్నమాట అక్కడికి. జానవాదేవి అంటే నిత్యానంద ప్రభు వల్ల ఆ భార్య. జానవాదేవి రాధాకుండ దగ్గరకు రాగానే వెంటనే ఈయన ఆ, దండం పెట్టారనమాట. అప్పట్లో రాధాకుండు ఆ, చైతన్య మహాప్రభు బృందావనం వెళ్ళినప్పుడు రాధాకుండు శ్యామకుండు ఓ చిన్న గుంటలు అన్నమాట. చిన్న గుంటలు ఉండేవి వరి పొలాల్లో. చైతన్య మహాప్రభు వాడికి వెళ్ళి స్నానం చేయగానే అక్కడ ఉన్న రైతులందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకు ఈ సన్యాసి వచ్చి ఈ గుంటల్లో స్నానం చేస్తున్నారని. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు అన్నమాట, ఇది రాధాకుండు శ్యామకుండు. కృష్ణుడు ఆ అరిష్టాసురుని సంహరించిన తర్వాత ఈ రాధాకుండు శ్యామకుండు వచ్చిన ఇవన్నీ చెప్పారన్నమాట. తర్వాత ఈ రఘునాథ్ దాస్ గోస్వామి వెళ్ళి ఆ రాధాకుండ ఆ గుంటల దగ్గరే నివసిస్తూ ఉంటే ఒక పెద్ద ధనికుడు ఆయన ఆ బద్రీనాథ్లో ఆ బద్రీనాథ్ స్వామికి పెద్ద దానం చేయాలని పెద్ద డబ్బు తీసుకొని వెళ్తారన్నమాట. వెళ్ళి ఆయన బద్రీనాథ్లో పడుకొని ఉంటే బద్రీనాథుడు ఆయన కల్లోకి వచ్చి చెబుతారనమాట, నాకు ఇక్కడేం దానం అవసరం లేదు, నువ్వు ఎంత ధనం తెచ్చావో అదంత ధనాన్ని తీసుకెళ్ళి రాధా రాధాకుండ దగ్గర ఈయన ఉంటారు రఘునాథ్ దాస్ గోస్వామి, ఆయనకి ఇవ్వని చెబుతారనమాట. వెంటనే ఆ ధనికుడు నిద్ర లేచి బద్రీనాథ్ స్వామి చెప్పిన దీని మీదకు ఆజ్ఞ మేరకు ఆయన రాధాకుండ దగ్గరకు వచ్చి రఘునాథ స్వామిని కలిసి ఆ ధనమంతా ఇస్తాడనమాట. ఆ ధనంతో ఇప్పుడు మనం ఏదైతే రాధాకుండ శ్యామకుండ మెట్లు కట్టి రాతి మెట్లతోటి కట్టి ఉందో అదంతా రఘునాథ దాస్ స్వామి కట్టించారనమాట. ఆ విధంగా కట్టిస్తున్న సమయంలో రఘునాథ దాస్ స్వామి కల వస్తుంది. 5 చెట్లు వాళ్ళు చెబుతారు, మేము పాండవులమే, మేము ఇక్కడ ఉంటున్నాం శ్యామకుండ ఒడ్డున, దయచేసి మమ్మల్ని కొట్టేయొద్దని. అప్పుడు అది ఆపుతారనమాట. అందుకే రాధాకుండ స్క్వేర్ షేప్లో ఉంటుంది, కానీ శ్యామకుండ అలా ఉండదు అనమాట. మధ్యలో కొంచెం వేరే షేప్ వచ్చింది, ఎందుకంటే ఆ చెట్లు వస్తాయి మధ్యలో. సో ఆ విధంగా రాధాకుండని శ్యామకుండని ఈ రఘునాథ్ దాస్ గోస్వామి కట్టించారనమాట. కట్టించి ఆయన రోజు ఎంతో తపస్సు చేసేవాళ్ళు అన్నమాట. ఒక 3 రోజులకు ఒకసారి మజ్జిగ తాగేవాళ్ళు అంతే. ఆ మజ్జిగ తాగటం అది కూడా ఒక ద్రోణి నిండా, ఒక దోణి నిండా మజ్జిగ తాగేవాళ్ళు. మళ్ళీ 3 రోజుల దాకా ఏమి తాగేవాళ్ళు కాదు. ఆ విధంగా విపరీతమైన తపస్సు చేసేవాళ్ళు అన్నమాట. ఆ తపస్సు చేస్తూ ఆయన చివరికి ఆ అక్కడే రాధాకుండ దగ్గర ఉండి ఆ ఇది కట్టించక ముందు ఈ మెట్లు ఇవన్నీ కట్టించక ముందు రాధాకుండ దగ్గర తపస్సు చేస్తూ రోజు జపం చేసుకునేవాళ్ళు అన్నమాట. సనాతన గోస్వామి చెప్పేవాళ్ళు, మా అందరికి కుటీరాలు ఉన్నాయి, ఈ తాటాకులతోటి ఒక గుడిసెలా వేసుకున్నాం, అందులో కూర్చొని జపం చేసుకుంటాం, నీవు కూడా ఒక చిన్న కుటీరాన్ని చేసుకో అని. అయితే ఈయన చెబుతారన్నమాట, లేదు లేదు ఆ నేను ఇలాగే అని. ఈయన వైరాగ్యంతో కట్టించుకునేవాళ్ళు కాదు. ఒకరోజు సనాతన గోస్వామి ఆ రాధాకుండ పక్కగా వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తూ ఉంటే ఒక పులి పిల్ల వెళ్తాయి. అవి వెళ్ళి ఒక ఆడపులి ఒక మగపులి అవి వెళ్ళి రాధాకుండలో నీళ్లు తాగుతూ ఉంటాయి అన్నమాట. అవి నీళ్లు తాగుతున్న దానికి కొంచెం పక్కనే ఈయన కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ ఉంటారు. ఈయనకి భయం కలిగిద్ది అనమాట, అయ్యో ఏమైద్దో, ఈ పులి ఏమి దాడి చేయవు కదా అని. కొంచెం దూరంలో కృష్ణుడు నుంచొని ఉంటారు ఒక పెద్ద కర్ర పట్టుకొని. ఇక అప్పుడు తర్వాత పులి వెళ్ళిపోతుంది, కృష్ణుడు వెళ్ళిపోతారు. సనాతన గోస్వామి వచ్చి రఘునాథ్ దాస్ గోస్వామి చెబుతారు అనమాట, మనం కృష్ణుడికి మనం సేవ చేయాలి కానీ ఆయన నుండి మనం సేవ తీసుకోకూడదు అని చెబుతారనమాట. కాబట్టి నువ్వు కనీసం ఒక తాటాకులతో ఒక గుడిసె కట్టుకో, కుటీరాన్ని కట్టుకో, అందులో జపం చేసుకొని. అయినా సరే రఘునాథ్ దాస్ గోస్వామి పెద్దగా పట్టించుకోరు అనమాట.
మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత సనాతన గోస్వామి ఈ రాధాకుండ పక్కగా వెళ్తూ ఉంటే బాగా ఎండాకాలం అన్నమాట. ఎండాకాలం ఆ ఎండలో ఆ రాధాకుండ ఒడ్డులో కూర్చొని ఈయన జపం చేస్తూ ఉంటారు అనమాట కళ్ళు మూసుకొని. ఆ వెండకి చెమట పడుతూ ఉంటుంది. చివరికి శ్రీమతి రాధారాణి వచ్చి తన పైటని ఈయన తల మీద పెడతారన్నమాట. పట్టుకొని ఉంటారు ఈయనకి ఎండ తగలకూడదని. కానీ ఆమె మీద ఎండ పడుతూ ఉంటుంది. ఆమెకి చెమట పడుతూ ఉంటుంది. కోర్స్ శ్రీమతి రాధారాణి శరీరం సచ్చిదానంద విగ్రహం, చెమట అవేమి రావు, కాకపోతే లీల ఇది. అప్పుడు సనాతన గోస్వామి చూస్తారనమాట. సనాతన గోస్వామి చూసి వచ్చి చెబుతారనమాట మళ్ళీ, నేను ఇంతకు ముందే చెప్పాను, మనం రాధాకృష్ణులకి సేవ చేయాలి కానీ వాళ్ళ దగ్గర సేవ తీసుకోకూడదు అని. కాబట్టి మీరు ఆ, ఈ కుటీరాన్ని కట్టుకోవాలి అని చెబుతారనమాట. ఆ విధంగా అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామి ఆ, ఒక చిన్న కుటీరాన్ని కట్టుకుంటారనమాట. చిన్న కుటీరాన్ని కట్టుకొని ఆ, అందులో ఉంటూ ఉంటారు. ఆ విధంగా ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఒకసారి వాళ్ళ ఈయన ధ్యానం చేస్తూ ఉంటారనమాట. ధ్యానం చేస్తూ ఆ ధ్యానంలోకి వెళ్ళి ఆ, ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్తారనమాట ధ్యానం చేసి. అక్కడ ఆ రోజు స్వీట్ రైస్ పంచుతూ ఉంటారు, పాయసం. ఈయన కొంచెం ఎక్కువ తింటారన్నమాట. కొంచెం ఎక్కువ తిని తర్వాత ఏడకు మళ్ళీ ఆయన ధ్యానంలో నుండి బయటకు వచ్చినాక భూమి మీద ఉంటారు. మామూలుగా బయటకు వస్తారు, ధ్యానంలో నుండి బయటకు వచ్చినాక ఆయనకు అరగదు. అరగకపోతే డాక్టర్ని పిలుస్తారన్నమాట. డాక్టర్ని పిలిస్తే ఆ ఆయుర్వేద డాక్టర్ ఆయన ఇది నాడి పట్టుకొని చెబుతారనమాట, ఈయన పాయసం ఎక్కువ తిన్నారు అందుకే అరగలేదంటారు అనమాట. వాళ్ళ శిష్యులందరూ కోప్పడతారనమాట. ఈయన 3 రోజులకు ఒకసారి మజ్జిగ తాగుతారు, అటువంటిది మీరు పాయసం తిన్నారని ఎలా చెబుతారు, మీరు మా గురువుని అవమానిస్తున్నారంటారనమాట. అనగానే రఘునాథ్ దాస్ కోసం వాళ్ళని ఆపుతారనమాట. నేను ఇక్కడ తినలేదు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో ధ్యానం చేస్తూ అక్కడికి వెళ్ళాను కదా, అక్కడ తిన్నాను అని చెబుతారనమాట. దానివల్ల అక్కడ తిన్నది ఇక్కడ నా మీద ప్రభావం చూపిస్తుంది ఈ లోకంలో. ఆ విధంగా అలా కూడా జరిగిద్ది అన్నమాట. సో ఇవన్నీ మనకి ఆ, చాలా దూరమైన విషయాలు. మనకి ఆధ్యాత్మిక జగత్తు ఉందా లేదా అనే అనుమానాలు కూడా ఉంటాయి. అటువంటి మనకి ఆ, ఆధ్యాత్మిక జగత్తు ఈ లోకంలో ఉండి ఆ లోకానికి వెళ్ళటం, అక్కడ తినటం ద్వారా ఇక్కడ ప్రభావం చూపటం, ఇవన్నీ మనకు చాలా దూరమైన విషయాలు. మనం మన సాధన మీద రోజు మాల చేయటం, ప్రస్తుతం మనం ఉన్న స్థాయిలో ఇవే చేయాలి. అలాగే ఇటువంటి గొప్ప భక్తులను అనుకరించకూడదు. ఓ రఘునాథ్ దాస్ గోస్వామి రోజుకు 3 రోజులకు ఒకసారి మజ్జిగ తాగే వల్ల నేను కూడా అలా చేస్తాను, నేను కూడా అలా చేస్తే నేను కూడా భక్తిలో ప్రగతి చెందుతాను, కాబట్టి నేను కూడా ఇక నుండి అలా తాగుతానని మనం చేయకూడదు అనమాట. మనం అలా చేసామనుకోండి 10 రోజుల్లోనే చచ్చిపోతాం. ఆ విధంగా అనుకరించకూడదు వాళ్ళని, కానీ వాళ్ళ అడుగుజాడల్లో అనుసరించాలి. అనుసరించాలంటే ఓ ఆయన అంత తపస్సు చేస్తున్నారా, నేను కూడా ఎంతో కొంత తపస్సు చేయాలి. కనీసం భగవంతుడికి నైవేద్యం పెట్టంది తినకూడదు, కనీసం ఉల్లిపాయలు చిన్నుల్లిపాయలు వేసింది తినకూడదు, మజ్జిగ తాగటం, మజ్జిగ తాగే బతకాలి అన్నది చేయలేకపోతాను నేను, కానీ కనీసం ఇదైతే చేయగలను కదా. సో ఆ విధంగా మనం వాళ్ళ నుండి ప్రేరణ తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో అనుసరించాలి కానీ వాళ్ళని అనుకరించకూడదు. ఆ విధంగా ఈ రఘునాథ్ దాస్ గోస్వామి వీళ్ళని మనం అనుసరించాలన్నమాట. ఆయన ఒక పుస్తకం రాశారన్నమాట. ఆ పుస్తకం పేరు ముక్త చరిత. ఆ, ముక్త చరితేనా, ఒక నిమిషం. ముక్త చరిత. ఆ, ఈ
ఆయన ఒక కథ రాస్తారనమాట. ఆ కథ ఏంటంటే మాల్యహర కుండ అని రాధాకుండ దగ్గరే ఉంటుంది. అక్కడ ఒకసారి ఆ కృష్ణుడు వస్తారన్నమాట. కృష్ణుడు వస్తే గో దేవ అది దీపావళి రోజు. దీపావళి రోజు అయితే కృష్ణుడు యొక్క ఈ చిలక, కృష్ణుడి యొక్క రామచిలక విచక్షణ అన్నమాట దాని పేరు. ఆ విచక్షణ వచ్చి చెప్పిద్ది అనమాట. శ్రీమతి రాధారాణి గోపికలు వాళ్ళందరూ ఈ ముత్యాలతోటి వాళ్ళు దండలు కడుతున్నారు అని చెబుతారనమాట. ముత్యాల మాలలు చేస్తున్నారని. సరే కృష్ణుడు చెబుతారనమాట. నా ఆవులు ఉన్నాయి, మా ఆవులకు కూడా కొన్ని ముత్యాల మాలలు కావాలి, ఆ ఇవ్వండి అని చెబుతారనమాట. ఇవ్వండి అని చెబితే లలితా సఖి ఒక ముత్యం ఇరిగిపోతుంది అనమాట. ఆ ఇరిగిపోయిన ముత్యాన్ని పంపించింది కృష్ణుడికి తీసుకో అని. ఇక ఈ కృష్ణుడికి ఆ బాధ కలిగింది అనమాట. ఏంది ఈ అమ్మాయి నాకు ఒక ఇరిగిపోయిన ముత్యం పంపింది అని చెప్పి, ఇదంతా ముక్త చరిత్రలో రఘునాథ్ దాస్ గోస్వామి రాస్తారు. సరే అని చెప్పి ఆ చెబుతారనమాట. సరే వాళ్ళ అమ్మని చెబుతారు, నాకు కొన్ని ముత్యాలు ఇవ్వు అమ్మ, నేను వెళ్ళి వాటిని భూమిలో నాటుతాను, అప్పుడు ముత్యాలు చెట్లు వస్తాయి, అప్పుడు ముత్యాలు పండుతాయి చెట్లు కని. ఇప్పుడు యశోదామయ్య చెబుతారు, ముత్యాలు చెట్ల నుండి పండవు, ముత్యాలు సముద్రం నుండి వస్తాయి అని. అయినా సరే కృష్ణుడు చెబుతారు, లేదు లేదు, నాకు ఇవ్వాల్సిందే, కొన్ని ముత్యాలు ఇస్తే నేను ముత్యాల చెట్లు పెంచుతానని. సరే అని చెప్పి వాళ్ళని ఇస్తారనమాట కొన్ని ముత్యాలు. అవన్నీ తీసుకెళ్లి యమునా నది ఒడ్డున కొన్ని పొదల్లా చేసి పాదులు తవ్వి ఇక నా కృష్ణుడు నాటుతారనమాట వాటిని. వాటిని నాటి వాటికి నీళ్లు పోయాలి కదా, నీళ్లు పోయటం కోసం ఆయన ఆ, గోపికల్ని పాలు మీ ఆవుల యొక్క పాలన్నీ ఇవ్వండి, ఈ ముత్యాలకి పోస్తాను, ఈ ముత్యాల చెట్లకి, అప్పుడు ఆ ముత్యాలు పెరుగుతాయి అని. ఇక అనగానే వాళ్ళు ఇవ్వమంటారు. సరే అని చెప్పి మళ్ళీ యశోదామయ్యని పాలు ఇవ్వమంటారు. యశోదామయ్యి ఆవుల పాలన్నీ కొన్ని కుండలు ఇచ్చింది అనమాట. ఆ కుండలన్నీ తీసుకెళ్ళి ఆ ముత్యాలకి పోస్తారనమాట. పోస్తే కొన్ని రోజులకి ఆకుపచ్చగా చిన్న చిన్న ఇవి వస్తాయి అన్నమాట. ఆ మొలకలు వస్తాయి. ఆ మొలకలు రాగానే గోపికలందరినీ పిలుచుకొచ్చి చూపిస్తారు, చూడండి చూడండి, నేను నాటిన ముత్యాల నుండి మొలకలు వచ్చినాయి అని. వాళ్ళందరూ ఇవన్నీ ముళ్ళ పొదలు అవుతాయి పెద్దవి అయినా కానీ. అలా అనుకుంటూ అంటారు. కొన్ని రోజులకి అవి పెద్దవి అవుతాయి, పెద్ద పెద్ద తీగలు వస్తాయి. ఆ తీగల నుండి రకరకాల రంగుల ముత్యాలు వస్తాయి అన్నమాట. వాటి వాసన కూడా అన్ని చాలా దూరం వేటకు వెదజల్లుతూ ఉంటాయి. ఇక నా కృష్ణుడు అవన్నీ ఆ ముత్యాలన్నిటినీ కోసి వాటి నుండి దండలు కట్టి అన్ని ఆవులకి వేస్తారు. అన్ని ఆవులకి, అన్ని బర్రెలకి, గొర్రెలకి, మేకలకి, కోతులకి అన్నిటికీ వేస్తారనమాట. సరే అని చెప్పి ఇక ఇవన్నీ చూసి బృందావనంలో అందరికీ ఆ ముత్యాలు పంచుతారనమాట. చివరికి గోపికలు చూస్తారనమాట, మేము కూడా పెంచుతాం ముత్యాలు అని చెప్పి. వాళ్ళు కూడా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ముత్యాలన్నీ తీసుకొని వాళ్ళు కూడా యమునా నది ఒడ్డుకెళ్ళి ఆడ పాదులు పెట్టి ఆ, అవి పెడతారనమాట. పెడితే కొన్ని రోజులకి మొలకలు వస్తాయి, అవి పెద్దవి అవుతాయి, ముళ్ళ పొదలు అవుతాయి అన్నమాట. ముళ్ళ పొదలు అవగానే ఇక వాళ్ళకి భయం పుడుతుంది. ఇంట్లో నుండి అమ్మా నాన్నల దగ్గర ఉన్న ఆ, ముత్యాలన్నీ తీసుకొచ్చి ఏడబెట్టాం, ఇప్పుడు అవి పోయినాయి, ఇప్పుడు ఇంట్లో ఏం చెబుతామని కృష్ణుడిని అడుగుతారు అనమాట. కొన్ని ముత్యాలు ఇవ్వు అని. కృష్ణుడు బంగారం తీసుకెళ్ళి, ఈ బంగారం తీసుకొని ముత్యాలు ఇవ్వని, కృష్ణుడు నేను ఇవ్వను అంటారు. కొంతసేపు తర్వాత ఆ ముత్యాలన్నీ తీసుకెళ్లి శ్రీమతి రాధారాణికి ఇస్తారనమాట. ఆ విధంగా బృందావనంలో జరిగిన కొన్ని లీలల్ని ఆయన ఆ మాల్యహార కుండ దగ్గర జరిగిన ఆ లీలల్ని ఈడ రాశారన్నమాట. ఆ సో ఆ విధంగా మనం కూడా ఆ మన వైష్ణవ పరంపరలో, ఈ గురు పరంపరలో ఈ ప్రభుపాదుల వారు వీళ్ళందరూ ఆ ఎంతో కృపతోటి మనకి ఈ
భగవంతుడి యొక్క కృపని ఇస్తూ ఉన్నారు. దాన్ని మనం సామాన్యంగా తీసుకోకూడదన్నమాట. ఏముందిలే అని అనుకోకూడదు. ఎంత ఇచ్చినా సరే దాన్ని మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఆ విధంగా ఈ గురువులు, ఈ వైష్ణవులు వీళ్ళు ఇస్తున్న కృపని మన జీవితంలో మనం ఆ ఆ పాటించి ఆ విధంగా మన జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఎలాగైతే రఘునాథ్ దాస్ గోస్వామి అంత పెద్ద జమీందారుల కొడుకైనా సరే ఆయన ఐశ్వర్యాన్ని, అందమైన భార్యని వీళ్ళందరినీ కూడా తిరస్కరించి భగవంతుడి యొక్క భక్తే అన్నిటికంటే ఉన్నతమైనది అని చెప్పి ఆయన ఆ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శరణం తీసుకున్నారు. అదేవిధంగా భగవంతుడి దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళగలేము. మనం ఎప్పుడు గురువు గారి కృప ద్వారానే వెళ్ళగలమని చెప్పి ఆయన ఈ పానీహాటి చీడాదహి మహోత్సవం ద్వారా మనకి చెబుతున్నారు అన్నమాట. ఎలాగైతే నిత్యానంద ప్రభు కృప ద్వారానే మనం చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళగలం. అలాగే యస్య ప్రసాద భగవత్ ప్రసాదు, గురువు గారిని గనక మనం ప్రసన్నం చేసుకోగలిగితే భగవంతుడు ప్రసన్నం అవుతారు. సో ఆ విధంగా ఈ రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన జగన్నాథపురిలో ఏమైతే చూశారో అవన్నీ బృందావనం వెళ్ళి అక్కడున్న వైష్ణవులకు చెప్పారన్నమాట. వాటిని విని కృష్ణదాస్ కవిరాజు గోస్వామి చైతన్య చరితామృతం అనే పుస్తకాన్ని రాశారు. అలాగే భగవంతుడికి మనం సేవ చేయాలి కానీ భగవంతుడి నుండి మనం సేవ తీసుకోకూడదు. ఆయన ఎలాగా కృష్ణుడు ఆయన కాపాడటం కోసం కర్ర పట్టుకొని నుంచోవడం, శ్రీమతి రాధారాణి ఆయన తల మీద పైట పట్టడం, వీటన్నిటి ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం భగవంతుడికి సేవ చేయాలి, ఆయన నామం జపం చేసి, అంతేగాని ఆయన కోరుకోకూడదు. మాకు ఆ కోరికలు తీర్చు స్వామి, ఈ కోరికలు తీర్చు స్వామి. భగవంతుణ్ణి మన సేవలో ఉపయోగించకూడదు. ఆయనకి మనం సేవ చేయాలి. సో ఈ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క జీవితం నుండి ఎన్నో నేర్చుకో. అలాగే ప్రియంగా మాట్లాడితే టర్కీ గవర్నర్ ఇవన్నీ హింసించాలనుకున్నారు. కానీ ఈయన మర్యాదగా ఎంతో ముద్దుగా మాట్లాడేదలితే ఆయనకు హృదయం కూడా కరిగిపోయింది అనమాట. ఆయన హృదయం కూడా కదిలి వెంటనే ఈయన్ని ఆ విధంగా మనం నాలిక మంచిదైతే నాలిక మంచిదైతే ఊరు మంచిదైతే ఇట్లా ఏదో ఉంటుంది కదా మన సామెత. సో ఆ విధంగా ఊరు మంచిది అంటారు ప్రభు. నోరు మంచిదైతే ఊరు మంచిదైదని. నోరు అంటే ఇది మాట్లాడే తీరు. మనం గనక బాగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా మనల్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనం ఆలోచించి నిదానంగా నెమ్మదిగా మాట్లాడామంటే ఎంతో ప్రమాదం నుండి అయినా సరే బయటపడతాం. ఎలాగైతే ఈ రఘునాథ్ దాస్ గోస్వామిని ముస్లిం గవర్నరు టార్చర్ చేద్దామని తీసుకెళ్తారనమాట. కానీ ఈయన మాట్లాడే విధానం చూసి, మీరు మా బాబాయి, మీరేముంది, మీరు మమ్మల్ని నా మీద ప్రేమ చూపించాలి, మీరు ఈ విధంగా చెప్పేదంటే ఆయన కూడా హృదయం కరిగిపోయింది అన్నమాట. అదేవిధంగా ఆయన వైరాగ్యం, మొదట బండారాలో తినటం, తర్వాత మెట్ల మీద అడుక్కోవడం, తర్వాత ఆవులు కూడా వదిలేసిన ఈ మెతుకుళ్ళు కడుక్కొని తినటం. ఆ విధంగా రఘునాథ్ తర్వాత 3 రోజులకు ఒకసారి మజ్జిగ తాగటం. ఆ విధంగా రఘునాథ్ దాస్ గోస్వామి యొక్క వైరాగ్యం నుండి మనం అనుకరించకూడదు, కానీ మనం కూడా జీవితంలో ఎంతో కొంత వైరాగ్యాన్ని పాటించాలన్నమాట. కనీసం అధర్మపరమైన వాటిని తినకూడదు. ధర్మపరమైన వాటిని కూడా ఎప్పుడు భగవంతుడికి నైవేద్యం పెట్టే స్వీకరించాలి. సో ఆ విధంగా మనం ఈ గోస్వాముల నుండి ఎంతో నేర్చుకోవచ్చు అన్నమాట. ఇంతకుముందు జీవ గోస్వామి గురించి విన్నాం. ఈరోజు రఘునాథ్ దాస్ గోస్వామిని
ఇంకా ముందు ముందు క్లాసుల్లో రూప గోస్వామి గురించి ఒకరోజు, సనాతన గోస్వామి, గోపాల భట్ట గోస్వామి, రఘునాథ భట్ట గోస్వామి, ఈ 6 గోస్వాముల నుండి ఆ, నేర్చుకుందాం. వాళ్ళ జీవితాల నుండి ఎంతో కొంత మనం స్వీకరించి మన జీవితాల్లో దాన్ని కనుక పాటించామంటే మన జీవితాలు ఆ, ఉద్ధరించబడతాయి అన్నమాట. సరే, ఇక్కడ ఆపేద్దాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ, మొన్న నిర్జల ఏకాదశి ఉంది కదా, ఆ, మా పెద్దమ్మ వాళ్ళకి మా నాయనమ్మ చనిపోయింది. చనిపోయి 7 నెలలు అవుతుంది ప్రభుజీ. ఓకే. కాకపోతే మా అమ్మకి ఎవరో చెప్పారంట మధ్యాహ్నం దాకా ఉంది. శివకుమార్ ఉందిగా ప్రభుజీ, మొన్న కేదారయాత్రకి వెళ్ళారు కదా, అవును అవును. ఆ అమ్మకు చెప్పారంట మరి ఉండకూడదు, అది ఒక పాపము, అట్లా ఉంటే అని చెప్పారంట ప్రభుజీ. ఏది ఉపవాసం. ఏకాదశి పాటించటమా? ఆ, ఆ, ఆ. ఎందుకు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోయి 7 రోజులు అయిందనే? 7 రోజులు కాదు, 7 నెలలు ఆ? అయింది ప్రభుజీ. అమ్మ ఏ- యాత్రకు కూడా వెళ్ళొచ్చింది కదా పెద్దమ్మ. ఒక 7 నెలలు అయినా సరే ఇప్పుడు కూడా మీరు ఎన్నాళ్ళు ఉండకూడదంట? ఆ ఈ సంవత్సరం అయిపోయింది దాకా ఓకే. అని బ్రాహ్మణులు చెప్పారంట. ఆ అమ్మ పెద్దమ్మ గుడికి వెళ్ళే బ్రాహ్మణి. అదేం ఓకే. ఉండదు కదా ప్రభుజీ. నామానికైతే ఉండదు. మరి వాళ్ళు ఉమ్, ఏకాదశిగా ఎందుకు చెప్పారో వాళ్ళని ఒకసారి కనుక్కోవాలి మనం. ఉమ్, ఆ, చెప్పిన వాళ్ళని, వాళ్ళు ఏదైనా శాస్త్రం ద్వారా చెబుతున్నారా? ఉమ్, నేనైతే ఎప్పుడు వినలేదు ఇట్లా ఎవరన్నా చనిపోతే సంవత్సరం పాటు మనం వండి గుడికి వెళ్ళాం 13 రోజుల పాటు. ఇట్లా ఏకాదశి చేయకుండా ఉండాలి ఇట్లా అయితే నేనైతే వినలేదు. కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా ఏదో చూసే చెప్పుంటారు. ఉమ్. సో, ఒకసారి నేను కూడా కనుక్కుంటాను అలా ఏమన్నా ఉంటుందా. నాకు తెలిసి అయితే అలా ఉంటే వినేవాళ్ళం కదా, ఇన్ని 20 సంవత్సరాల నుండి ఈ భక్తుల సాంగత్యంలో చేస్తున్నా. నేనైతే ఇప్పుడు వినలేదు అట్లా. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. మొన్ననైతే మేము 2 సార్లు ఏకాదశికి నేను అమ్మని అడిగితే ఉండొచ్చు అన్నది. ప్రభుజీ అమ్మ వాళ్ళ అమ్మ. ఎవరు? ప్రభుజీ ఆ, వాళ్ళ అమ్మ. ఓకే ఓకే. అదే చెబుతుంది. ఇక్కడున్న భక్తులు, బాంబేలో ఉన్న భక్తులు అయితే అందరూ ఉంటారు ఏకాదశి. మన త్రివేణి మాతాజీ వాళ్ళ అత్తయ్య గారు చనిపోయారు ఒక నెల రోజుల నాడు. దాని తర్వాత ఇప్పుడు 2 ఏకాదశులు వచ్చినాయి, 2 చేశారు ఆమె. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, నేను కూడా విన్నా. అంటే ఈ ఊర్లో అలానే పాటిస్తారు, కాకపోతే మన ఇస్కాన్ లో మాత్రం మనమైతే పాటించాం కదా. అదే ఇందాక మహాలక్ష్మి మాతాజీ అడిగారు కదా, తను కూడా శౌచం వస్తే ఏకాదశి పాటించేది కాదట. ఓకే. తను నాతో ఒకసారి అన్నది. నేనన్నా ఇస్కాన్ లో అయితే అలా ఎవరు అనలేదు ఇంతవరకు. అయితే నేను ఇన్ని రోజుల నుండి క్లాస్ వింటున్నా కానీ ఎవరు అనలేదు. మీరైతే పాటించండి అని చెప్పాను తనకు. అవునవును, అట్లా చేస్తూ వెళ్తే ఇక ఎప్పుడు చేస్తాం మనం. మాతాజీ భక్తిని. చెప్పిన అదే కాడ కదా. నేను చేస్తున్నా ప్రభుజీ. ఎంత అదే. మాతాజీ చెప్పిన కాడ నుంచి నేను ఉమ్. అడిగాను ఏమన్నా అంటే మాతాజీ. మరి ఇప్పుడు శౌచం అంటే ఇప్పుడు మాకైతే మంత్లీ ఒకసారి కూడా శౌచం వస్తది కదా ప్రభుజీ. మరి అవును. మేము మాలలు చేయకుండా ఏకాదశి పాటించకుండా ఎలా ఉంటాం? ఇంకా మన సంబంధికులు కూడా ఎవరో ఒకరు చనిపోతూనే ఉంటారు, అంతేగా. మనకు ఇంటి పేరు ఉన్నోళ్ళు. అలా మాకు నెల ఇప్పుడు ఈ నెలలో 2 సూతకాలు వచ్చినాయి ప్రభుజీ. 1 మంత్. అదే చెబుతుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామ్ ప్రభుజీ. ప్రభుజీ, ప్రణామాలు. అంటే నేను నిన్న ఇట్లా ఏకాదశి ఎవరైతే చనిపోతారు చూడు, అప్పుడు ఏకాదశి వస్తుంది. సో అప్పుడు ఏకాదశి చెయ్యాలా, ఇడిసపెట్టద్దు. కానీ వాళ్ళైతే చనిపోయారో ఆ ఫలం వాళ్ళకు పోతుంది అన్నట్టు. ఓకే. ఇట్లా అంటే వాళ్ళ గురించి అన్నా ఏకాదశి పాటించాలా అని ఇట్లా అంటారు. సో ఏకాదశి చెయ్యాలా వాళ్ళ అంటే అది దాని పుణ్యం వాళ్ళకి దొరుకుతుంది మనం చేస్తే. కరెక్ట్.
కరెక్టే ప్రభుజీ అమ్మ కూడా చెప్పారండి అదే ప్రభుజీ, క్లాస్ ఉంది కదా, తను ఉమ్. మధ్యాహ్నం దాకా ఉందంట ప్రభుజీ, మా పెద్దమ్మ. ఓ మంచిది, చాలా మంచిది. ఇంకా మధ్యాహ్నం అప్పుడు అన్నారని చెప్పేసి ఇంకా తిన్నదో లేదో నాకు చెప్పలేదు. సరే ప్రభుజీని అడగాల్సింది, క్లాస్ లో ఉంటావు కదా అమ్మ అంటే, ఉందేమో ప్రభుజీ, అందుకని అడిగాను వినిద్ది అని. మాతాజీ వీళ్ళందరూ కూడా చెప్తారు కదా. అవునవును. ప్రభుజీ అమ్మ వాళ్ళు కూడా అదే చెప్పిండ్రు. మనము వీళ్ళు చనిపోయిన తర్వాత ఏదైతే దానాలు ఏదైతే అంటే వాళ్ళ మీద ఉపవాసాలు మనం చేసే ఉపవాసం కూడా వాళ్ళకే పుణ్యం లభిస్తది అని చెప్పింది అమ్మ కూడా అదే అంది. కరెక్ట్. చేస్తే హరే మంచిగా అని చెప్పింది అన్నమాట. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకొక డౌట్. చెప్పండి. ప్రభుజీ ఇప్పుడు మాతాజీ వీళ్ళందరూ అన్నారు కదా, శౌచం వస్తే ఏకాదశి పాటించద్దా వద్దా అని. మరి ఇప్పుడు శౌచం వస్తే అంటే గ్రంథాలు చదవచ్చా? అంటే ఆ శౌచం కాదు, మాతాజీలకు వచ్చే శౌచం. నాకు తెలిసి భక్తికి సంబంధించిన అన్ని అంగాలు చేయొచ్చండి, ఒక అర్చన తప్పించి. ఇంట్లో దేవతా మూర్తులు ఉంటే ఆ మూర్తులకు సేవ చేయకూడదు. అదే అలానే పాటిస్తాము. కాకపోతే కొందరు ఇక్కడ ఉన్న వాళ్ళు అంటారు కదా, మీరు మాలలు చేస్తారు అంటే, నేను వాళ్ళకి సమాధానం ఏమని చెప్పానంటే, మాలలు చేస్తే అదే ఇప్పుడు ఒకసారి రాముడు హనుమంతుని కథ ఉంది కదా, అది వాళ్ళకు వివరించాను. వాళ్ళకు వివరిస్తే కొంతమంది సరే అని అన్నారు. మళ్ళీ కొంతమంది అదే పదే అదే ప్రశ్న వేస్తే నాకు కూడా కొంచెం మీరు గ్రంథాలు భగవద్గీత చదువుతారు, మళ్ళీ చాంటింగ్ కూడా చేస్తారు, ఇదేం పాటించినట్టు మీరు అని వాళ్ళు అడుగుతూ ఉంటే నాకు కొంచెం మనసులో ఏదో మరి తప్పు చేస్తున్నామా అంటే, లేదు. మాల చేసుడు అంటే మాల చేస్తున్నామంటే మాల అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని మేము చేసుకుంటాము, అది మళ్ళీ కంటిన్యూ చేస్తాము. కాకపోతే ఈ గ్రంథాలు చదవడం అని అంటే దాన్ని మళ్ళీ మేము ఏం చేయలేం కదా అని, అదే నాకు కొంచెం డౌట్ ఉండే అన్నట్టు. ఎందుకంటే భగవద్గీత కృష్ణ బుక్ చదువుతాం కదా ప్రభుజీ, చదివితే మరి దాన్ని అయితే క్లీన్ చేయలేము కదా, మరి చదవచ్చా చదవరాదా అని ఒక డౌట్ అన్నట్టు. ఓకే, చదవచ్చు కదా ప్రభుజీ? నాకు తెలిసి అయితే చదవచ్చు. అదే వాళ్ళు పదే అడిగేసరికి మా మనసులో కూడా కొంచెం డౌట్ అవుతుంది అన్నట్టు, అందుకని అడుగుతున్నా. అందుకే అంటారేమో అసోసియేషన్ లో మన వాళ్ళతోటి అసోసియేషన్ ఉండాలని. వైష్ణవ ఎటికెట్ మాన్యువల్ ప్రకారం అయితే చదవచ్చు, చాంటింగ్ కూడా చేయొచ్చు, ప్రోగ్రాములు కూడా అటెండ్ అవ్వచ్చు. కాకపోతే ఇది ఒకటి, ఇంట్లో ఇవి చేయకూడదు. ఇంట్లో గనక మూర్తులు ఉంటే వాళ్ళకి హారతి ఇవ్వటం, వాళ్ళకి డ్రెస్సింగ్ చేయటం, అలాగే వాళ్ళకి మాలలు కట్టడం, అలాగే వాళ్ళకి భోగా తయారు చేయటం, అవన్నీ చేయకూడదు. శౌచం ఉన్నవాళ్ళు అలాగే తులసి మగడానికి నీళ్లు పోయటం, ఇవి చేయకూడదు. చదువుకోవటం, జపం చేయటం, ఇవన్నీ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. శౌచం ఉన్నవాళ్ళు కాకుండా ఇంట్లో ఎవరైనా పూజలు చేయటం, మాలలు కట్టడం, ప్రసాదం పెట్టుకోవచ్చుగా ప్రభుజీ? అందుకే చెబుతారు, ఎవరింట్లో కన్నా మూర్తులు తేవాలనుకోండి, ముందు అడిగేది ఏంటంటే మీ భర్త జపం చేస్తారా, మీ పిల్లలు జపం చేస్తారా. ఎందుకంటే మాతాజీకి ఒకవేళ ఇబ్బంది వస్తే కనీసం ఎవరో ఒకరు ఉంటారు ఆ మూర్తులకు సేవ చేయడానికి. ఒక భార్య సేవ చేస్తుంది, మిగతా వాళ్ళందరూ ఎవరు భక్తి చేయరు అనుకోండి, అటువంటి వాళ్ళ ఇంట్లో మూర్తి ఇవ్వడానికి కొంచెం వెనక ముందు ఆలోచిస్తాం. ఎందుకంటే ఆమెకి 3 రోజులు ఇబ్బంది ఉంటుంది, అప్పుడు ఎవరో ఒకరు ఉండాలి కదా చేయడానికి. మేము పెద్దవాళ్ళం ఉన్నాం కదా ప్రభుజీ, మేము ప్రసాదం నైవేద్యం పెట్టుకుంటాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు కదా ప్రభుజీ. అట్లా ఏం లేదు, ఎవరో మిగతా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఓకే, అది మా పొడలాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు మాకు అదేం ఉండదు కాబట్టి మేము చేసుకుంటున్నాం ప్రభుజీ. కరెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పనండి. మా రామపూర్లో మా చిన్నమ్మ అయినా సరే వాళ్ళ అత్త చనిపోతే, సొంత అత్త చనిపోయినా కానీ 15 రోజులు అయిపోయిన కాడ నుంచి దీపారాజన చేస్తుంది. ఆమె దేవుడి భక్తి తీసుకుంది. అటువంటి ఏం పట్టింపు ఉండవు, నిత్య చేసే వాళ్ళకి పట్టింపు ఉండమంటారు కదా.
అదే మా 15 రోజులు చేయకూడదు, మా అమ్మ మిగతా కూడా చేసిద్ది ప్రభుజీ 21వ రోజు నుంచి దీపారాధన ఉమ్, చేస్తుంది. మా నాయనమ్మ చనిపోయినా కూడా మా పెద్దమ్మ ఓకే. డైలీ చేస్తుంది. కాకపోతే ఉపవాసమే అన్నారంట మా మామగారు. హరే ఉమ్, కృష్ణ ప్రభుజీ, నేను శివకుమారిని. అదే మా పెద్దమ్మ చెప్పనండి. గారు ఆ పెద్దమ్మ గురించి ఇప్పుడు అడిగింది ప్రభుజీ నేను. మాట్లాడానండి. ఆ తులసి చెట్టుకి వాటర్ పోయేద్దన్నారు కదా, మరి మా ఇంట్లో ఎవరు లేరండి, మేము పోస్తున్నాము. తప్పది. ఇప్పుడు కాదు, నేను అనేది నె- నెలకు ఒకసారి సమస్య వచ్చేది కదా స్త్రీలకి, ఆ సమయంలో. ఓకే ప్రభు. అదే నిత్యం దీపం పెట్టొచ్చు కదా. పెట్టొచ్చు, నిత్యం దీపం పెట్టొచ్చు, ఏకాదశి కూడా ఉండొచ్చు మీరు. అదే మొన్న టెంపుల్లో చెప్పారనమాట, ఏకాదశి ఉండకూడదు, ఉంటే పాపం వస్తుంది మీకు. అలా ఏమి రాదండి, ఆ, పాపం ఏం రాదు. ఆ, యాక్చువల్గా ఉండకపోతే అని వస్తుంది పాపం. మామూలుగా నేను 11 వరకు ఉన్నాను. ఉన్న తర్వాత ఉమ్, ఇంకా అలా చెప్పారు, ఇక మామూలుగా తినేసాం అనమాట. అదేలే. అదే కృష్ణ. మీరు చెప్పారు కదా, చాలా మంచిది ఆ రోజు ఉంటేనన్నారు కదా, అందుకని ఉందాంలే అన్నట్టుగా. ఉండాల్సిందే. ఈ మన క్లాసులో ఉన్నారు కదా కనకగోపి మాతాజీ, వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారు ఏకాదశి మొత్తం క్లాసు విని. ఆ, అదే ఏ ఉపవాసాలు ఉండకూడదు అని చెప్పారు. అట్లా ఏమి ఉండదండి, అలా ఏమి నేనైతే ఎప్పుడు వినలేదు. సిగ్నల్ లేదండి. హరే సరే. కృష్ణ ప్రభుజీ, మాకు సర్టిఫికెట్లు ఇచ్చారు ప్రభుజీ, సిబిసి మనం రాసాం కదా. సిబిసి హాని ఆ అదే ప్రభుజీ, మనకి ఇస్కాన్ తరపున మొన్న ఈ మధ్య పెట్టారు కదా ప్రభుజీ, అదేదో ఐడిసియా. ఐడిసి ఐడిసి. ఓకే, సరే ఓకే, సరే, మంచిది, కంగ్రాట్స్. సరే. ఇప్పుడు 2 సార్లు ఇచ్చారు ప్రభుజీ మాకు. ఓకే, ఓకే. చిన్న పుస్తకాలన్నీ చదువుకుంటున్నాం, భాగవతం భగవద్గీత చదువుకుంటున్నాం. ఎవరు మాట్లాడేది? నేను రత్నకుమారి మాతాజీ ప్రభుజీ. ఓకే, ఓకే, మీ మాట మారింది, గొంతు బాగలేనట్టుంది. కొంచెం హెల్త్ బాగలేదు ప్రభుజీ, పడుకుని ఉన్నాను, వింటున్నాను. అదే. నడుము పట్టుకుంది బాగా, అసలు ఓ, లేవనిట్లేదు, రెస్ట్ లో ఉన్నా. అదే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ ఒక్క డౌట్ ప్రభుజీ, ఇప్పుడు మరి కృష్ణుడు అవతారం సాధించినప్పుడు పాండవులు కూడా వెళ్ళిపోవాలని చెప్పారు కదా రాజ్యం వదిలి. అవును. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ప్రభుజీ? పరీక్షిత్ మహారాజుకి, ఎందుకంటే అప్పుడు అభిమన్యుడు కురుక్షేత్ర యుద్ధంలో ఆయన చనిపోయారు. ఆ సమయంలో పరీక్షిత్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నారు, వాళ్ళ నాన్నను చూడలేదు. తర్వాత ఈ కురుక్షేత్ర యుద్ధం అయిపోయినాక 36 సంవత్సరాల పాటు పరిపాలించారు యుధిష్ఠిరుడు. అంటే అదే విధంగా 36, 38, 36, 37, 38 ఆ వయసులో ఉండొచ్చు అంచనా. ఓకే, 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 36 సంవత్సరాల తర్వాత యుధిష్ఠిర మహారాజు వెళ్ళిపోయారు. ఓకే, ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఒక మాల జపం చేద్దాం అందరం. మీకు కుదిరితే మీ మొబైల్ అన్మ్యూట్లో పెట్టి జపం చేయండి. మా ఓం విష్ణు పాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే రాధానాథ